నాకు తెలిసి ఆబ్కారీ ఆఫీసర్లకు ఆర్టీసీ ఆఫీసర్లకు వచ్చినన్ని ఉపాయాలు ఇంకెవ్వరికి వచ్చేటట్టు లేవు. ఎవరి హ్యాండ్ ఉన్న కస్టమర్ల మంచి చెడ్డలు వాళ్ళు ఎంత పద్ధతిగా అరుచుకుంటుర్రో. సరే తినరి, ఇప్పుడు మందు ముచ్చట మనకెందుకు కానీ బస్సుల సంగతి అయితే మాట్లాడుకుందాం. ఊర్ల పొంట డొక్కు బస్సులు, గుంతలు పడ్డ రోడ్లు. ఇటు నుంచి బస్సు వస్తా అంటే అటు నుంచి ఆటో వచ్చింది అనుకోండి, రోడ్డు దిగి సైడ్ ఇస్తే తప్ప ముంగట్టుకోదు. ఇక రాత్రిపూట టక్కర్లైన వార్తలు కూడా మనం మస్తుగా చూసినాం. అందుకే ఇప్పుడు ఒక కొత్త పద్ధతి పెట్టిండ్రు ఆంధ్ర ఆర్టీసీలు. తెలంగాణ ఆర్టీసీ బస్సు అత్తగారిల్లు కాబోతున్నదని నిన్ననే చెప్పుకున్నాం కదా. ఇక ఆంధ్ర ఆర్టీసీ బస్సు ఇన్సూరెన్స్ కంపెనీ కాబోతున్నది. రూపాయి కడితే చాలు 5 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్టే. ఆగు, అదెట్లా అని అంటారా? ఏం లేదుల్లా, బస్సు టికెట్ 10 రూపాయలుంటే 11 రూపాయలు కొడతాడు కండక్టర్ అన్న. ఎక్కువ తీసుకున్న రూపాయే మీరు కట్టే ఇన్సూరెన్స్ అన్నట్టు. అట్లా ఎంతమంది ఆర్టీసీ బస్సులు ఎక్కితే అన్ని ఒక్కొక్క రూపాయలు జమ అవుతాయి. శరం మంచిగా లేక పుసుక్కున్న టక్కరై పానం పోతే 24 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇంటికి పంపుతారట ఆఫీసర్లు. అంటే శ్రీకాకుళం సీనుగాడు చచ్చిపోతే అనంతపురంలో ఉన్న ఆగయ్య కూడా ఆసరైతుండ అన్నట్టు. ఏమన్నున్నదా ఉపాయం? అయ్యా సార్లు, ఈ ఇన్సూరెన్స్ కట్టించుకున్నారు కానీ మళ్ళా అవి మా దాకా రాకుంటే చూసుకునే బరువు మీ డ్రైవర్ అన్నల మీదనే ఉన్నదని మర్చిపోకుండ్రి.